హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. జూన్ 26 బుధవారం కుంభరాశి వారికి కలిగే అశుభ ఫలితాలు ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈరోజు ఇంట బయట ఊహించని సమస్యలు అయితే ఎదురవుతాయి. అలాగే చేపట్టిన కార్యక్రమాల్లో స్వల్ప వివాదాలు తలెత్తే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు కుంభరాశి వారికి స్థిరాస్తి వివాదాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కాస్త వెనక్కి తగ్గి ఉండటం అనేది చెప్పుకోదగిన సూచన. ఇక ఈరోజు కుంభరాశి వారు వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు పెట్టే వారికి నష్టాలు కలిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మీరు తీసుకునే నిర్ణయాన్ని 1కి 10 సార్లు ఆలోచించి మీ కుటుంబంతో చర్చించిన తర్వాత పెట్టుబడులు పెట్టడం మంచిది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట వాతావరణం నిరుత్సాహంగా ఉంటుంది మరియు ఒత్తిడికి లోనయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక ఎవరైతే కుంభరాశి వారు దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే ప్రయాణాలలో ప్రమాద సూచనలు ఉన్నాయి కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది. లేదా తప్పనిసరిగా వెళ్లాలనుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పుకోదగిన సూచన. కుంభరాశి వారు ధనపరంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ధనాన్ని నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కుంభరాశి వారు జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడుల్లో నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి విద్యా నష్టం కనబడుతుంది. విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఈ రోజు ప్రయత్నాలు మానుకోవటం మంచిది. అడుగడుగున ఆటంకాలు ఎదురవుతాయి. వెళ్లిన పనిలో కూడా విఘ్నాలు కనబడుతున్నాయి. ఇక ఈరోజు కుంభరాశి వారి కుటుంబ సభ్యులతో విభేదాలు కలిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజు ఆదాయం అంతగా సరిపోక కొత్తగా రుణాలు చేసి అవసరాలకు ఉపయోగిస్తూ ఉంటారు. బయట సమస్యలు ఎదురవుతాయి. ఇబ్బంది పడతారు. శ్రమకు తగ్గ ఫలితం ఉండే అవకాశం లేదు. స్నేహితుల నుండి ధన సహాయం మాట సహాయం కోరాల్సి రావచ్చు. వ్యాపార జీవితం ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఎంత శ్రమించినా లాభాలు మాత్రం శూన్యంగా ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది ఉంటుంది. రాజకీయవేత్తలు చిత్ర పరిశ్రమ వారు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది. ఈ రోజు మహిళలకు నిరాశ ఎదురవుతుంది. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు పసుపు, ప్రతికూల రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారు హనుమాన్ చాలీసా పారాయణం 107 సార్లు చేయటం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా కుంభరాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.